హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టెక్ అమ్మాయి. యూట్యూబ్ ఇంట్రో వీడియో చేయడం ఎలానో నేర్చుకుందాం. ముందుగా మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇంట్రో వీడియో మేకర్ యాప్ని సెర్చ్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ అని చూపిస్తుంది. ఓపెన్ చేయగానే మనకి ఇలా కనపడుతుంది. మనకు కావాల్సింది యూట్యూబ్ ఇంట్రో కాబట్టి నేను యూట్యూబ్ పైన క్లిక్ చేసుకుంటున్నాను. యూట్యూబ్ మీద క్లిక్ చేయగానే మనకి ఎన్నో వెరైటీస్ ఇంట్రోస్ కనిపిస్తాయి. అందులో మీకు నచ్చిన ఇంట్రోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుని క్రియేట్ మీద క్లిక్ చేయండి. మనకి ఎడిట్ లోగో అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. గ్యాలరీ మీద క్లిక్ చేయండి. గ్యాలరీలో మనకు నచ్చిన ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. మన ఛానల్ లోగో ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి షేప్స్ కూడా ఉన్నాయి కదా, అందులో మనం ఏ షేప్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. మన లోగోకి చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ఎన్నో షేప్స్ ఉన్నాయి. నాకు ఇక్కడ సర్కిలే నచ్చింది కాబట్టి నేను సర్కిల్ షేప్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ వన్ స్క్వేర్ షేప్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే మనం మన ఫోటోని పెద్దగా చేసుకోవచ్చు, లేదంటే చిన్నగా చేసుకోవచ్చు, జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. మన ఇష్టం ఉన్న సైజ్ అడ్జస్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ కింద సైజ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే మన లోగోని ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మార్చుకోవచ్చు, చిన్నగా కానీ పెద్దగా కానీ, దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మాన్యువల్గా మీ నేమ్ని టైప్ చేసుకోండి. ఇక్కడ మన ఛానల్ నేమ్ మన టెక్ అమ్మాయి కాబట్టి నేను మన టెక్ అమ్మాయి అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ మన టెక్స్ట్కి కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఎన్నో కలర్స్ ఉన్నాయి, అక్కడ మీకు ఏది నచ్చితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫాంట్స్. ఇక్కడ కూడా ఎన్నో వెరైటీ ఆఫ్ ఫాంట్స్ ఉన్నాయి. మనకు నచ్చిన ఫాంట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనం ఎన్నో రకాల ఫాంట్స్ని ట్రై చేస్తున్నాం. నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రోక్ అంటే ఏం లేదండి, మన టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్. మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్ని అడ్జస్ట్ చేసి సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చితే పెట్టుకోండి, లేదంటే ఇది ఆప్షనల్ కింద వదిలేయండి. వచ్చేసి స్పేసింగ్ అంటే మన వర్డ్ టు వర్డ్ మధ్యలో ఎంత స్పేస్ ఉండాలో అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి ప్యాటర్న్ అంటే మన టెక్స్ట్లో ప్యాటర్న్స్ యాడ్ అవుతూ ఉంటాయి. మనకు నచ్చిన ప్యాటర్న్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్. మనకి గ్లిచ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇలా ఎఫెక్ట్ వస్తుంది, మీకు కావాలంటే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి గ్రాడియంట్ అంటే మన ఫాంట్స్కి కలర్ సెలెక్ట్ అయితే ఇట్లా మల్టిపుల్ కలర్స్, మీకు నచ్చిన కలర్స్ని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. చూసినట్లయితే కింద చేంజ్ మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంది, మనం మ్యూజిక్ కూడా చేంజ్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన ఫోన్లో ఉన్న మ్యూజిక్స్ ఉంటాయి, అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే
ఫీచర్స్ మ్యూజిక్ అని ఉంటాయి, అవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోండి. చేంజ్ చేసుకోవాలంటే యూజ్ మీద క్లిక్ చేసి అది డౌన్లోడ్ అవుతుంది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనేం మ్యూజిక్ చేంజ్ చేసుకోవాలి, నాకు వచ్చిన మ్యూజిక్ నచ్చిందంటే అలా ఎంచుకుంటున్నాను. చూసినట్లయితే మీకు ఎల్లో కలర్లో స్టార్ట్ మేకింగ్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఆటోమేటిక్లో మీ గ్యాలరీలో వచ్చేస్తుంది, చెక్ చేసుకోండి. ఇంతే అండి, యూట్యూబ్ ఇంట్రొడ్యూస్ చేయడం ఇంతే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.